కొందరు సినిమా తారలకు బంధువులైన వారు వారి లావాదేవీలు చూసే సన్నిహితుల్లో ఎవరు నిజాయితీ పరులో ఎవరు మోసగాళ్ళో తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే అంటారు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని. జయప్రద లలితారాణిగా రాజమండ్రి నుంచి మద్రాసు వచ్చిన రోజుల్లో ఆమెకు సినిమా అవకాశాలు ఇప్పించమని చెప్పడం కోసం ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరిగేవారు రవణం శ్రీరాములు గారు. అలాగే పబ్లిసిటీ రావడం కోసం పత్రికల ఆఫీసులకు ఆమె ఫోటోలు ఇచ్చేవారు. లలితారాణి మా అమ్మాయి అనేవారు. శ్రీరాములు గారు మా నాన్నగారు అనేది లలితారాణి. అసలు కథ ఏంటంటే, జయప్రద తల్లి అప్పుడు రవణం శ్రీరాముల ఆధీనంలో ఉందని, ఆయనకు రాజమండ్రిలో లలితా లాడ్జ్ అనే హోటల్ కూడా ఉందని అనుకునేవారు. అలాగే శ్రీరాములు గారికి భార్యా పిల్లలు ఉన్నారని చెప్పేవారు. లలితారాణి క్రమక్రమంగా జయప్రద అయింది. మెల్లగా స్టార్ కూడా అయింది. అంతవరకు కనిపించని కొత్త బంధువులు ఆమె చుట్టూ చేరారు. ముఖ్యంగా ఆమె తమ్ముళ్ళు ఇద్దరు రవణం శ్రీరాములు గారిని పక్కన పెట్టడానికి ప్రయత్నించారు. ఎందుకంటే జయప్రద అర్జునను తామే చూసుకుంటే ఇక రోజు జల్సాలు చేసుకోవచ్చని వాళ్ళ ఐడియా. అందుకే జయప్రదతో నీ బ్లాక్ మనీ అంతా ఆయన తన ఫ్యామిలీకి వాడేసుకుంటున్నాడని ఆయన మీద ద్వేషం కలిగేలా చాడీలు చెప్పడం మొదలుపెట్టారు. ఆమె నిజమేనని నమ్మింది. అంతవరకు తన కోసం శ్రమించి తాను స్టార్ కావడానికి కారకులైన రవణం శ్రీరాములు గారిని ఇంట్లోంచి బయటకు పొమ్మని తమ్ముళ్ల ద్వారా చెప్పించింది. అంతే, అవమాన భారంతో అతను ఇల్లొది రావాల్సి వచ్చింది. చివరికి ఆ బాధతోనే అతను కృంగి కృషించి మరణించాడు. ఇలా ఉంటాయి సినిమా తారల బంధుత్వాలు.